టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు అంతగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయలేకపోతున్నాయి. మరి వచ్చే సినిమాలైనా హిట్ టార్గెట్ ని రీచ్ అవుతాయా? అసలు ఏ సినిమాల్లో అంత పొటెన్షియల్ కనిపిస్తోంది? బాలీవుడ్ లో చావా తర్వాత అంతగా ఆడియన్స్ ని రీచ్ అయిన సినిమాలు లేవు. మధ్యలో వార్ 2 వచ్చినా అంతే స్పీడ్ గా ఆడియన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ అందుకుంది. అయితే స్టార్ మూవీ కాబట్టి ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. అలా 2 నెలల నుంచి పెద్ద సినిమా వచ్చింది లేదు, అదిరిపోయే పెద్ద హిట్ అయింది లేదు. అందుకే రాబోతున్న సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు సినిమా లవర్స్. వీటిలో ఈ నెల 21న దీపావళి సీజన్లో థియేటర్లలోకొస్తోంది థామా. రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ లో స్త్రీ హారర్ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన థామా సినిమా వచ్చే మంగళవారం థియేటర్లలోకొస్తోంది. హారర్ కామెడీతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతోంది థామా. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన మలైకా రష్మిక స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కి కావాల్సినంత ఊపు తెప్పిస్తోంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న థామా బాలీవుడ్ ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకుంటుందో చూడాలి. ఇండియాస్ యంగెస్ట్ పరమవీర చక్ర అయినటువంటి అర్జున్ ఖేతర్ పాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 21 వార్ టైమ్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద హీరోగా నటిస్తున్నాడు. నవంబర్ 7న రిలీజ్ లిస్ట్ లో మరో సినిమా హక్ కూడా ఉంది. యామి గౌతమి, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ నవంబర్ 7నే రిలీజ్ అవుతోంది. ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ జటాధర. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న జటాధర సినిమా నవంబర్ 7న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ లో ఫుల్ స్పీడ్ లో చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ వైరల్ అవడంతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది జటాధర.